అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త అని చెప్పాలా. అయితే ఎందుకు శుభవార్త అంటే మొత్తం మార్చి నెల మొత్తం సెలవులే ఇస్తున్నారు. ఎందుకు సెలవులు ఇస్తున్నారు, కారణం ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నాన్న. ఇక్కడ చూడండి అమ్మ, ఈ నెల 18 నుండి ఆ స్కూళ్ళకు సెలవులు. ఏ స్కూళ్ళకు సెలవులు, ఎందుకు అసలు సెలవులు ఇస్తున్నారు మార్చి నెలలో అంటే 10వ తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అంటే 10th క్లాస్ పబ్లిక్ సెంటర్స్ పడింటాయి కదా, ఆ స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారంట. ఈ నెల 18 నుండి 23 వరకు 6 రోజులు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అంటే మొత్తం వారం రోజులు సెలవులు ఇస్తున్నారు స్కూళ్ళకి. అర్థమవుతుందా? అది ఎవరికి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పడింటుందే సెంటర్, ఆ స్కూళ్ళకు మాత్రమే సెలవులు ఇస్తున్నారు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటికి బదులుగా ఇప్పుడు ఇస్తానే సెలవులకు బదులుగా ఈ నెల 24వ తేదీ, 31వ తేదీ, ఏప్రిల్ 7వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీల్లో తరగతులు నిర్వహించాలని స్కూళ్ళ యాజమాన్యాలను ఆదేశించింది. కాగా మార్చి 18 నుండి 30 వరకు 10th ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 3473 సెంటర్లను ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? ఏ స్కూళ్ళల్లో అయితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సెంటర్ పడిందో ఆ స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు. ఎప్పటి నుంచి? 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. ఆ రోజుల్లో బదులుగా 24వ తేదీ, 31వ తేదీ మార్చిలో, ఏప్రిల్లో 7వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ సెలవులు ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం 10th క్లాస్ పబ్లిక్ సెంటర్ పడింటుందే ఆ స్కూళ్ళకు మాత్రమే సెలవులు. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఫస్ట్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ స్కూల్స్ టైమింగ్స్, టైం టేబుల్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.